నా కుమార్తెను నా కుమారుణ్ణి ఇంకా ఫ్రీ చేస్తాను, నా పని చేసేటట్టు, వారు ఇంకా అనేక సంగతుల గురించి మొరపెట్టేటట్టు వారి భారం తెలియజేస్తానని అనుకుంటాడు. నీకు ఇబ్బంది పెడుతున్న శోధనలు తొలగిస్తాడు. ఇది రహస్యం. నువ్వు సంగతులను పైనే చూచుచున్నావు, అసలు విషయాలు పట్టించుకోవటల్లా. సొలొమోను అడగాల్సింది అడిగాడు కనుక అడగనివి 2 కూడా ఇచ్చేశాడు. ఈరోజు నువ్వు నేను అడగాల్సినవి దేవుని ముందుకు వచ్చి అడిగినప్పుడు నీవు అడగని సంగతులు కూడా నీకు అనుగ్రహించి నీ బంధకాల్లోంచి నా తండ్రి నేను విడిపిస్తాడు. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా? తేలిగ్గా తీసుకోవద్దు, సీరియస్గా తీసుకొని దేవుని ముందుకు రండి. ఇప్పుడు నేను చెప్పిన సంగతులు మీరు రెండిటి కోసం అడగాలి. మొట్టమొదటిది, దైవశక్తి భూమి మీదికి ఒరిజినల్గా దిగి రావాలి. సంఘాలలో, సమాజాలలో దేవుని శక్తి కనబడాలి. దేవుని శక్తి దిగొస్తేనే మనుషుల్లో మార్పు కలిగిద్ది, అన్యజనులలో రక్షణ కలిగిద్ది. నువ్వు 100 మాటలు చెప్పు, వాక్చాతుర్యంతో తీయని కహానీలు 100 చెప్పేవాడు మారడు. కాసేపు టైం పాస్ చేసి